గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేసి షేర్ కూడా చేయండి. సో మన ఛానల్ అనేది 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే అనేది వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే సిరీస్లో డే 2 ఆఫ్ మై డైటింగ్. సో ఈరోజు నేను ఏమేమి తిన్నానో కూడా మీ అందరితో షేర్ చేసుకోవడానికి అయితే నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసానండి. సో ఫస్ట్ అయితే మార్నింగ్ అయితే లేవగానే ఫస్ట్ అయితే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి డిటాక్స్ డ్రింక్ అయితే తీసుకున్నానండి. ఈరోజు డిటాక్స్ డ్రింక్ కింద హాట్ వాటర్ విత్ లెమన్ అండ్ హనీ అయితే తీసుకున్నాను. దాని తర్వాత కొంచెం సేపు వాకింగ్ అండ్ స్కిప్పింగ్ కూడా చేశాను. ఆఫ్టర్ దట్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఓట్స్ విత్ ఆల్మండ్స్ తీసుకున్నాను. అండ్ ఓట్స్ని ఫస్ట్ అయితే హాట్ మిల్క్లో సోక్ చేసుకుని అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ వేసుకుని 4 ఆల్మండ్స్తో అయితే నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశానండి. సో నేను ఇంకైతే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఇంకేం తీసుకోలేదు, నాకు ఎందుకంటే ఆకలిగా లేదు కాబట్టి నేను తీసుకోలేదు. సో ఫర్ ఇన్ కేస్ మీకు ఆకలి వేస్తే ఏదైనా ఒక ఫ్రూట్ ఆరెంజ్ డ్రై ఫ్రూట్స్ ఆర్ నట్స్ ఏదో ఒకటి తీసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. సో నేనైతే లంచ్కి ఈరోజు చుక్కకూర పప్పు చేశాను. ఆ రెసిపీ అనేది నేను ఇన్ డీటెయిల్గా షార్ట్లో అప్లోడ్ చేశాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఈరోజు అయితే నేను ఇందులో మీల్ ప్లేట్ కూడా యాడ్ చేశాను అనమాట. చూసారు కదా, కొంచెం క్వాంటిటీ ఆఫ్ రైస్ అండ్ క్యారెట్ అండ్ కుకుంబర్ సలాడ్ పెట్టుకున్నాను అండ్ పప్పుతో తినేసాను. అండ్ ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే నేను పొట్టు చెన్న ఉంటుంది కదండి, సో పొట్టు శనగలు అంటారు కదా, అవి తీసుకున్నానండి. దాని తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు పీనట్ చట్నీ విత్ ఇడ్లీ తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే పల్లీని బాగా వేయించానండి. అందులో కొద్దిగా ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ వేసుకుని అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకున్నాను. అండ్ లాస్ట్లో అయితే కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని అయితే పెట్టుకున్నాను అనమాట. సో కొత్తిమీర వేయడం వల్ల చట్నీ టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇడ్లీ కూడా మార్నింగే బ్యాటర్ ప్రిపేర్ చేశాను. బ్యాటర్ వీడియో కావాలంటే కనుక కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇడ్లీ అయితే వేసేసానండి. సో ఇడ్లీ అనేది కూడా మనకి డైట్లో చాలా లైట్గా ఉంటుందండి అండ్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది అండ్ ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోద్ది కాబట్టి ఇడ్లీ తీసుకోవడం వల్ల నో ప్రాబ్లం, బికాజ్ నో ఆయిల్ కదండి ఇడ్లీలో. సో దానివల్ల కూడా మనకి ఏ ప్రాబ్లం లేదు. సో ఇడ్లీ అయితే తీసుకున్నాను అనమాట. సో 4 ఇడ్లీ తీసుకున్నానండి, 4 ఇడ్లీ విత్ పీనట్ చట్నీ. సో ఇదైతే చాలా టేస్టీగా ఉంది అండ్ మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో అయితే చట్నీ కూడా ప్రిపేర్ చేసేసి సో ఇడ్లీ అయితే సర్వ్ చేసుకున్నాను. అండ్ మీరు కూడా ట్రై చేయండి, చట్నీ ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ లాస్ట్లో అయితే ఒక గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ తీసుకున్నాను. అంతే గాయ్స్, ఈ వీడియోకి బై అంటిల్ దెన్ గుడ్ నైట్.